ఎప్పుడైతే దర్శించారో ఆమె లేచి చక్కగా నిలబడి నా ప్రభువా మీ నామమును స్తుతించి మీ నామమును గణపరిచి మీ నామమును బలపరిచి మీ యందు విశ్వాసం ఉంచిన తండ్రి నా ప్రభువా తనున్న జీవితాన్ని విడిచిపెట్టిన తండ్రి తనున్న పరిస్థితుల్లో నుంచి పైకి లేచిన ప్రభువా నిత్యము నిన్ను స్తుతించే బిడ్డగా మీరు మార్చినారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మా విశ్వాస జీవితంలో నా తండ్రి అయ్యా మేము కూడా నా ప్రభువా బలహీనులమైన తండ్రి నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నామేమో అయ్యా పడిపోయిన స్థితిలో ఉన్నామేమో నిరుత్సాహము కలిగిన స్థితిలో ఉన్నామేమో పరిశుద్ధత లేని జీవితంలో జీవిస్తున్నామేమో ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా నడుము వంగిపోయిన స్త్రీతో అయ్యా మీరు మాట్లాడినప్పుడు నా ప్రభువా ఆయన చక్కగా లేచి నిలబడి మిమ్మల్ని స్తుతించిన రీతిగా అయ్యా మా జీవిత కాలం అంతా నా ప్రభువా పడిపోయిన ఉన్న స్థితిలో మమ్మలను అయ్యా వంగిపోయిన స్థితిలో ఉన్న మమ్మలను అయ్యా అవిశ్వాసంలో ఉన్న మమ్మలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా మీకు స్తోత్రములయ్యా. తండ్రి వందనాలు చెల్లిస్తున్నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా నడి సముద్రములు నా తండ్రి అయ్యా తుఫాను చేత నా ప్రభువా అయ్యా కొట్టబడుచు నా తండ్రి నాయన ఎంత మాత్రమో ముందుకు నావ నడిపించలేని స్థితిలో నా తండ్రి అయ్యా వారు మిమ్మల్ని వేడుకున్నప్పుడు నా ప్రభువా అయ్యా వారు ముందుగా నా తండ్రి నాయన మీరు నడిచి వారిని నడిపించిన దేవుడు నా ప్రభువా. అయ్యా ఈ లోకమనే సముద్రంలో నుంచి నా తండ్రి అయ్యా మేము నడవలేని స్థితిలో ఉంటే మమ్మల్ని నడిపించండి అని ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం. అయ్యా మేము ఆగిపోయిన స్థితిలో ఉంటే అయ్యా మమ్మల్ని పరిగెత్తడానికి మీ కృప సహాయం దయచేయమని దేవుణ్ణి అడుగుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే స్తోత్రం 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎన్నో అద్భుత కార్యములు మీరు చేసి ఉన్నారు ప్రభా. మీ ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు నా తండ్రికి స్తోత్రాలు. యోర్దాను నదిని చూసి నా ప్రభువా వారు భయపడి వెనుదిరుగుతున్నప్పుడు నా తండ్రి నా ప్రభువా అయ్యా మీరు వారికి ముందుగా ఉండి నా తండ్రి యోర్దాను నీటిని ఆఫ్ చేసి నా తండ్రి నాయన వారు చేరవలసిన గమ్యస్థానానికి మీరు నడిపించినారు ప్రభువా. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. యోర్దాను నది లాంటి సమస్యలతో నా ప్రభువా యోర్దాను నది లాంటి నాయన పోరాటాలతో నా తండ్రి యోర్దాను